టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం ఆయన ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. రాబోయే సీజన్లో గ్రౌండ్లో ప్యాడ్స్ కట్టుకుని అడుగు పెడతాడో లేదో అని అందరిలో ఉన్న డౌట్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినా ఆడకపోయినా ఎప్పుడూ ధోని ట్రెండ్లోనే ఉన్నాడు. ఆయన బయట ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడతారు. ఇక ఐపీఎల్లో ఆయన ఒక్క బంతిని ఎదుర్కొన్నా చూస్తే చాలని స్టేడియాలకు వెళ్లిన వారు ఎందరో. అయితే వికెట్ కీపింగ్లో ధోనిని కొట్టేవారే లేరంటారు టీమిండియా ఫ్యాన్స్. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే ఆయన లిస్టులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. వరల్డ్ క్రికెట్ చరిత్రలో ముగ్గురు బెస్ట్ వికెట్ కీపర్లను ఎంచుకోవాలంటే ప్రతి ఫార్మాట్లోనూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరు ఉంటుంది. టీంకు ఆయన నాయకత్వం వహించడమే కాదు, వికెట్ల వెనుక చురుగ్గా ఉండేవారు. ధోని వద్దకు బంతి వెళ్లిందంటే బ్యాటర్ ఒక్క అడుగు ముందేయడానికి భయపడతాడని అంటుంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా మంచి వికెట్ కీపరే. అలాంటి ప్లేయర్ కూడా తన టాప్ 3 బెస్ట్ వికెట్ కీపర్ల లిస్ట్లో ధోని ఉన్నాడు. మోడలైన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్ను మొదటగా ఎంచుకున్నాడు గిల్క్రిస్ట్. ఇక మూడో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను ఎంపిక చేశాడు. రాడ్నీ మార్షల్ తనకు మార్గదర్శి అని చెప్పాడు గిల్క్రిస్ట్. ఆయనలా కావాలని అనుకునేవాణ్ణని చెప్పాడు. అలాగే ఎంఎస్ ధోని అన్నా కూడా తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఎప్పుడూ కూల్గా ఉంటూ పని చేసుకుంటూ పోతాడని, కుమార సంగక్కర క్లాసికల్ ఆటగాడని, బ్యాటింగ్లో ముందు రావడమే కాదు మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అని చెప్పాడు గిల్క్రిస్ట్. నవంబర్ 3వ వారం నుంచి ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవనుంది. హ్యాట్రిక్పై టీమిండియా గురిపెట్టింది. అయితే ఈసారి తమ జట్టే విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నానని ఆడమ్ గిల్క్రిస్ట్ చెప్పాడు. స్వదేశంలో తమ హవా కొనసాగబోతుందని చెప్పాడు. విదేశాల్లో భారత్కు విజయాలు సాధించడం తెలిసినా ఈసారి ఆసీస్ గెలుస్తుందని భావిస్తున్నట్లు గిల్క్రిస్ట్ చెప్పాడు. 2 పెద్ద టీంలు కాబట్టి పోరు మాత్రం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నాడు.